అందరికీ నమస్కారం అండి. నిన్న ఈశ్వరుడి గురించి చెప్పుకుంటూ ఈశ్వర ప్రణిధానాద్వా అని ఈశ్వరుడు పురుషుడి కన్నా ఎట్లా అధికుడు అనే అంశం దగ్గర ఈశ్వరుడు అంటే ఎవరు అంటే క్లేశ కర్మ విపాకాశాయైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పారు. కనుక ఆయనకి ఎట్లా కర్మబంధాలు అంటావో, ఈ క్లేశాలంటే ఏమిటి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము ఇవి మన తర్వాత వస్తాయి. ఇది విడివిడిగా దీని ఎక్స్ప్లెనేషన్ మనకు వస్తుంది. కానీ ఈ ఐదు ఉన్నాయి చూసారా, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అని, వీటికి లీడర్ లాంటిది ఈ అవిద్య. ఇది ఒకటి మాట వినేసి మర్చిపోదాం మనం. మిగతావన్నిటికీ ఇదే కారణం. ఈ అవిద్యే కారణం అన్నిటికీ. అవిద్య ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం అని చదివేసుకున్నాం కదా. కనుక ఇవన్నీ అజ్ఞానజములు. ఇవి ఈ అవిద్యతో మన కర్మలు. క్లేశము అంటే ఇవి అవిద్య, అజ్ఞానము. కర్మ అంటే ధర్మ కర్మలు కావచ్చు, అధర్మ కర్మలు కావచ్చు. వీటి గురించి చెప్పుకుని, వీటి కర్మ విపాకము అంటే దానివల్ల అనుభవించాల్సిన ఫలితాలు అంటే జన్మలు ఎత్తటం, దానికోసం జాతం పుట్టడం, ఆయుష్ ఉండటం, భోగం అవి భోగించడం, ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాడు కదా. ఇలాంటి గోల ఏదీ లేనటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పాడు. ఇప్పుడు ఈయన సర్వజ్ఞుడు అంటే సమస్తము తెలిసినవాడు, భూత భవ్య భవిష్యత్తులు తెలిసినవాడు. ఈయన సర్వజ్ఞుని ఎట్లా సాధిస్తావయ్యా అంటే ఏదో అనుమాన ప్రమాణంతో సాధిస్తాను అని చెప్తున్నాడు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. తత్ర నిరతిశయం. అతిశయము అంటే అంటే పెరుగుట, దీనికన్నా అది ఉత్తమమైనది, ఉత్కృష్టమైనది అని చెప్పుకోవటం. ఇక్కడ ఉత్కృష్టమైనది కాదు, దీనికన్నా ఉత్కృష్టమైనది లేదు అని ఇక్కడ తాత్పర్యంగా మనకి చెబుతున్నాడు. ఎందుకు లేదుట అంటే ఉత్కృష్టత దేనికి ఉంటుంది? దేనికి ఉండదు. మిగతావన్నీ ఉన్నాయనుకోండి. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అంటే ఈ ఈశ్వరుడు యందు సర్వజ్ఞ బీజం అంటే సర్వజ్ఞ బీజం అంటే సర్వజ్ఞతకు కారణమైన బీజము. బీజం నుంచే కదా వృక్షం పుడుతుంది, కనుక కారణము. మనము నిర్బీజ సమాధి, సబీజ సమాధి అని కూడా చెప్పుకున్నాం కదా. అక్కడ బీజ శబ్దానికి అర్థం ఏమిటి అంటే దీని కారణంగా తర్వాత రావు. సరే. నమస్కారం ఈయన గురువు గారు. నమస్తే అమ్మ. దీనికన్నా అతిశయించినటువంటి కారణము గాని జ్ఞానము గాని లేదు అని చెప్తున్నారు. అంటే మనకి ఈ గుణ ప్రధానముగా సత్వరజ స్తమ గుణాలు కదా మనకు ఆపరేట్ అవుతుంటాయి. ఈ సత్వగుణం ఇది ప్రధానముగా ఈ జరిగేటటువంటి జ్ఞానం, వీటి వల్ల కలిగేటువంటి జ్ఞానము ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈయన నిర్గుణుడు కనుక మిగతా వాళ్ళు భూతకాలంలో ఏం జరిగింది నిన్నటి గుర్తుపెట్టుకోవచ్చు, 10 ఏళ్ల క్రితం గుర్తుపెట్టుకోవచ్చు, లేదా మహా అయితే ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాడు? వాడు పుట్టినప్పటి నుంచి గుర్తుపెట్టుకుంటాడు అనుకుందాం కాసేపు. మొత్తంగానే ఏం గుర్తుంటుంది? నాకు విషయం అర్థం అవడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. కనుక పుట్టడానికి తర్వాత కూడా 3 నెలల తర్వాత కానీ విషయం నాకు గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గతము నాకు తెలిసింది కూడా కొంచెమే. కానీ గతము అంటే ఎంతవరకు ఉంది? అనాది. సరే, భవిష్యత్ సంగతి మహా అయితే ఇవాళ ఇట్లా చేశా కాబట్టి అట్ట అవ్వచ్చు. నేను బాగా చదివాను, జుగల్బందీలో పాల్గొన్నాను, లక్ష్మారెడ్డి గారు చెప్పిన దానిలో
అంటే కనుక మీరేం చెప్పొచ్చు, నాకు రేపు యోగ దర్శనం పేపర్లో ఒక 90కి 95 మధ్యలో మార్కులు వస్తాయని మీరు ఊహించవచ్చు. అది ఊహ మాత్రమే, నిజం కాదు. నిజం ఎప్పుడవుతుంది అంటే నాకు భవిష్యత్తు తెలుసు అనడానికి ఇది కుదరదు. భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని ఊహ మాత్రమే ఉంది. భవిష్యత్తులో నాకు 93 వస్తాయి అని చెప్పి 93 వచ్చాయి అనుకోండి, సరే అది ఒక మాట అనుకుందాం. కనుక భవిష్యత్తు తెలియదు మనకి, భూతకాలము చాలా తక్కువ కాలమే తెలుసు. సరే, వర్తమాన అనుభవంలోకి వస్తుందిగా. కానీ ఈశ్వర శబ్దంతో చెప్పబడినటువంటి ఈశ్వర శబ్ద వాచ్యుడు ఎవరైతే ఉన్నారో, ఏ తత్వం అయితే ఉందో, ఆ తత్వానికి భూతకాలము అనాదిగా, భవిష్యత్ కాలము అనంతముగా, అన్నిటి యందు సమగ్రమైనటువంటి జ్ఞానము కలిగి ఉంటాడు. అంటే ఇక ఈ జ్ఞానం దేని గురించి? జ్ఞానం అంటే ఒక వస్తువు గురించి అవ్వాలి. ఇది సూక్ష్మ వస్తువా, సూక్ష్మతర వస్తువా, సూక్ష్మతమ వస్తువా, స్థూలమా, స్థూలతరమా, స్థూలతమమా, ఈ భేదాలు కూడా లేకుండా సర్వ వస్తు జాలమున యందు, సర్వ దేశ పరిస్థితుల యందు, సర్వకాల అవస్థల యందు ఉన్నటువంటి జరిగబోయిన, జరిగిన, జరుగుతున్న సమస్తమునందు జ్ఞానము కలిగిన వాడు ఈశ్వర శబ్దవాచ్యం. కనుక ఏమైంది ఇది? మిగతా వాళ్ళకి హెచ్చుతగ్గులు అతిశయించవచ్చు, అది అతిశయించకపోవచ్చు. కానీ ఈయనకి దీని పైన అన్నది లేదు, ఇంకా అతిశయించే అవకాశమే లేదు. కనుక ఇతడు నిరతిశయుడు. ఆయనకున్న జ్ఞానము నిరతిశయ జ్ఞానం. అందుకని ఆయన సర్వజ్ఞుడు అయ్యాడు. ఏమండి? ఈ అనుమాన ప్రమాణము అన్నాం కదా. అనుమాన ప్రమాణంలో మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఏమిటి అంటే ఒక వ్యాప్తి వాక్యము అంటాం. పర్వతో వన్హిమాన్ ధూమవత్వాత్ యథా మహానసి. ఒక సాధ్యమైనటువంటి, అప్రత్యక్షమైనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఊహ చేస్తున్నారు. ఊహకి ఈ తర్వాత అనుమాన ప్రమాణంతో సాధించే ప్రమా జ్ఞానానికి తేడా ఏంటి అంటే, ఇక్కడ తద్దు భిన్నంగా వేరే విధంగా వచ్చే అవకాశమే లేదు. ఊహలు అలా కాదు. అంటే అది పర్వతో వన్హిమాన్ రూఢి అయింది అక్కడ. రూఢి అయిన ప్రమాజ్ఞానమే అది. ఎందుకుట? ధూమవత్వాత్. ఇది కూడా మళ్ళీ ప్రత్యక్షము, సిద్ధ వస్తువు. ప్రత్యక్షం మనకు కనబడుతోంది. సాధ్యమైనటువంటి అగ్ని మాత్రం సాధ్యం, అది అది అప్రత్యక్షం. ధూమవత్వాత్ ప్రత్యక్షం. దీనికి హేతువు చూపించాలి. హేతు ఏమిటి? మహానసే. మహానసేలో అంటే మహానసమునందు వంటింట్లో పొగ ఉన్నప్పుడు నిప్పు ఉండి తీరుతున్నది అన్నది
సర్వ సందర్భాలలోనూ సత్యమైన విషయం కనుక అది హేతువు. కొన్ని చోట్ల నిజము, కొన్ని చోట్ల అబద్ధం అయితే అది హేతువు కాదు, అది హేతు అభాస అవుతుంది. కనుక ఈ హేత్వాభాసాల గురించి మాట్లాడలే, హేతువు గురించి చెబుతున్నారు. మరి అలాంటి వ్యాప్తి వాక్యం ఇక్కడ ఏం చెప్పారయ్యా అంటే, జ్ఞానం క్వచిత్ క్వచిత్ ప్రాప్త కాష్టం స్వాతిశయాత్ పరిమాణవత్ అని దీన్ని వ్యాప్తి వాక్యము అంటారు. సరిగ్గా ఎత్ర మన పర్వతో వర్ణిమాన్ ధూమవత్వాత్ యథా మహానసే అన్నట్లుగానే అదే ప్రకరణంగానే చెప్పుకుంటాం వ్యాప్తి వాక్యం. జ్ఞానం క్వచిత్ ప్రాప్త కాష్టం. ఎందుకుట? స్వాతిశయాత్, వేరే కాదు, స్వ అతిశయాత్. ఎట్లా? ఉదాహరణ ఏంటి? పరిమాణవత్, పరిమాణము వలె. అంటే సాతిశయమైనటువంటి పరిమాణాదులు ఇలా ఎలా ఉన్నాయో. మరి ఉదాహరణ చెబుతున్నానండి. బదర, ఆమలక, బిల్వాదులలో, బదర, ఆమలక, బిల్వాదులలో సాతిశయముగా కనపడుతున్నది కదా. మహత్వము బదర ఫలము కంటే ఆమలకమునందు, దానికంటే బిల్వమునందు ఎక్కువగా కనపడుతుంది. రేగిపండు ఉందండి, రేగిపండులో ఫలితం ఏముంది? ఉంది, ఏదో ఉంది, ఫలితం లేకపోవడం అంటూ లేదు. దానికన్నా ఉసిరికాయలో మళ్ళీ ఔషధీ గుణాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అంటే దీనికన్నా అది గొప్పదని చెప్పాంగా. దాని మహత్తు కొంచెం దీనికన్నా అతిశయించే ఉందిగా. దీనికన్నా బిల్వ ఫలానికి ఎక్కువ చెప్పారు. అంటే మనకు కనపడుతూ దృష్టాంతానికి చూపిస్తున్నప్పుడు పరిణామవత్, దీని పరిణామాలు దాని పరిణామాలు, దీని పరిమాణాలు దాని పరిమాణాలు, పరిణామాలు పరిమాణాలు రెండిట్లో ఏది తీసుకున్నా మనకి దిగులు లేదండి అతిశయించటంలో. వీడు పొడుగు వాడు పొట్టి వీడు కురస అన్నారు అనుకోండి, ఇక్కడ పరిమాణం. పరిణామం తీసుకుంటే దీని ఫలితాల యొక్క అంశాలు. ఈ రెండిట్లో కూడాను గ్రేడింగ్ ఉంది, అతిశయించుట అన్నది ఉంది. ఇలాంటి అతిశయించుట అనేటటువంటిది అంచేత దానివల్ల కలిగే జ్ఞానం ఏమిటి? అది కూడా అతిశయించటం తగ్గటం ఉంటుంది. కానీ ఈయనది నిరతిశయమైనటువంటి జ్ఞానము. జ్ఞానం క్వచిత్ ప్రాప్త కాష్టం. కాష్టం అంటే కనుక అల్టిమేట్ అని. కానీ ఇలా ఒకదానికి ఒకటి చూసుకుంటూ పోతే ఈ మహత్ ఎక్కడొస్తుంది? ఆత్మ యందు నిరతిశయముగా కనపడుతుంది. అలాగే జ్ఞానం కూడా, అంటే జ్ఞానముకు గల నిరతిశయ స్థితి ఏదైతే ఉన్నదో, జ్ఞానం అంటే ఏంటి? ఒక విషయం తెలియటం. నిరతిశయము, నిరతిశయం అంటే ఇక దాన్ని మించి ఉండటానికి లేదు. అంటే వాడికి ఏం తెలియాలి? సర్వము తెలియాలి. ఎందుకు? కొంత తెలిసి కొంత తెలియకపోతే ఆ కొంతకన్నా ఒక పిసరు ఎక్కువ తెలిసినా వాడికి అతిశయ జ్ఞానం కలిగినట్టే. కనుక దాన్ని మించి ఇంకో జ్ఞానం ఉండటానికి లేదు. అంటే ఏం తెలియాలి? సమస్తము తెలియాలి. అదే సర్వ, యో సర్వం జానాతి స సర్వజ్ఞ. యో భాషాం జానాతి స భాషాజ్ఞ. భాషజ్ఞ, లేకపోతే ఇంకోటి ఏదో వగైరా వగైరా అన్ని జ్ఞా పెడితే కనుక తెలిసిన వాడు అని. సర్వజ్ఞ. ఇది ఎవరి యందు ఉంది అంటే ఈశ్వరుడి యందు మాత్రమే ఉన్నది. కనుక ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని చెప్పాడు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈశ్వర శబ్దం వల్ల, ఈశ్వర శబ్దానికి సర్వజ్ఞత్వము అనేటటువంటి విషయాన్ని తెలిచాడు. అంటే ఇక్కడ తక్కువ ఎక్కువ, అల్పత్వము బహుత్వము బహుళత్వము ఇలాంటివి ఏమీ ఉండవు. ఏమండి బానే ఉంది, కానీ ఈయన్ని ఈశ్వరుడు అని ఎందుకన్నారు? ఈశ్వరుడు కాకుండా ఇతరమైన వేరే పేరుతో పిలవచ్చు కదా అని అంటే, వీటి గురించి కూడా చిన్న చర్చ చేసుకుంటారు. అది మనకి ప్రకృతంలో అప్రస్తుతం.
దీని తర్వాత ఏమంటున్నారు? సరే, ఈ దగ్గర ఏదో ఒక శక్తి, సర్వజ్ఞ శక్తి, ఇది నిత్యమా అనిత్యమా? ఎందుకంటే పురుషుడి యొక్క శక్తి అనిత్యమైనటువంటిది. మరి ఈశ్వరుడిది కూడా అలాంటిదేనా? అది నిత్యమా అని అంటే, సయేష పూర్వేషామపి గురు కాలేన కాలేనానవచ్ఛేదాత్. స ఏష, ఈ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో, కాలేన, కాలము చేత, అనవచ్ఛేదాత్, అవచ్ఛేదము, అవచ్ఛేదకము అంటాం. అంటే దాని నుంచి తీసి చెప్పటం. ఒక రాశి ధాన్యం ఉందనుకోండి, అందులోంచి ఒక గిన్నెడు ద్రోణ, ద్రోణుడు వ్రీహి పక్కకి తీస్తే ద్రోణో వ్రీహి అన్నారు కదా. ఇలా అందులోంచి అవచ్ఛేద్యమైంది, అందులోంచి తీయగలిగినది. ఇలా కొలత ఏమీ లేదు ఈయనకి. ఏది? ఈయన కాలముతో విభాజ్యుడు కాదు. ఇగో ఈయన ఈ కాలంలో ఉన్నాడు, ఈ కాలంలో లేడంటానికి లేదు. సర్వకాల సర్వావస్థలు యందు ఉన్నవాడు కదా. కనుక ఈయనకి అవచ్ఛేద్యుడు కాబట్టి, కాలముతో అవచ్ఛేద్యుడు కాబట్టి సనాతనత్వం సాధించబడింది ఇక్కడ. పూర్వేషామపి అంటే పూర్వేషం అంటే ఏటి? ఏం పూర్వం? దేనికి పూర్వము అంటే, ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి కాక, ఈ సృష్టి స్థితి లయ, మనం సాధారణంగా మూడే చెప్తారు, సృష్టి స్థితి లయాత్మని. కాదు, ఇంకా రెండు ఉన్నాయి: సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహము అని. ఈ తిరోధాన అనుగ్రహాలు ఎవరు సాధారణంగా మనకి అలవాట్లో లేని మాటలు. తిరోధానము అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళటం. అనుగ్రహం అంటే మళ్ళీ ఉత్తర సృష్టికి. ఈ తిరోధానం ఏం చేస్తుంది? బీజ రూపంగా దాచిపెడుతుంది సృష్టిని. ఇది అనుగ్రహ రూపంలో మళ్ళీ సృష్టికి ప్రారంభం అవుతుంది. మీరు జామ చెట్టు వేశారు, వంగ చెట్టు వేశారు. జామ చెట్టు ఎందుకు? వంగ చెట్టు కదా, చిన్న పాదు. దానికి కాయ కాసింది. సృష్టి స్థితి ఉంది, జామ చెట్టు ఫలించింది కూడా. తర్వాత ఆ వంగ పండు నశించిపోతుంది, కృషించిపోతుంది. కానీ అలాంటి వంగ చెట్టు మళ్ళీ పుట్టడానికి కావలసిన బీజ రూపంలో వంగ పండులో ఉంది. ఆ గింజలు అలా దాచి ఉంచబడి తర్వాత మళ్ళీ విత్తుతే వంగ చెట్టు వస్తుంది. ఇప్పుడు ఈ నశించిపోయిన వంగ చెట్టు ఎట్లా వచ్చిందో అది కూడా అట్లాగే వస్తుంది, అంతే చెట్టు వస్తుంది. ఇంతే ఫలకరైనటువంటిది వస్తుంది. ఇగో ఈయన్ని సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అంటారు. ఎన్ని పనులు చేస్తున్నాడండి పరమేశ్వరుడు? సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు, తిరోధానం చేస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. పంచకృత్య పరాయణ. ఈ 5 పనులు చేసేటటువంటి దానిలో శక్తివంతుడు పరమాత్మ. కనుక ఈ సృష్టి వచ్చినప్పుడు మాత్రమే బ్రహ్మ. మనం వేదాంతాలలో చూసినట్లు, సమష్టి అజ్ఞానముతో కూడి కారణ ప్రపంచం ఏర్పడింది. అంటే బ్రహ్మాండం ఏర్పడింది ముందు, బ్రహ్మాండంలో కారణ ప్రపంచం. ఈ బ్రహ్మాండంలో మొట్టమొదటి ఎవరు వచ్చారంటే బ్రహ్మ. అంటే అంతకు ముందు లేడుగా. ఈ ఈ మా బ్రహ్మాండం ఏర్పడటానికి ముందు బ్రహ్మగారు లేరుగా. సృష్టి చేసే కర్త లేడుగా. స్థితి చేసే విష్ణు శక్తి లేదుగా. లయం చేసే పరమేశ్వర శక్తి లేదుగా, శివశక్తి లేదుగా. అంటే దీనికన్నా పూర్వుడేగా ఎవరు? ఆ నిర్గుణ చైతన్యము అని చెబుతూ, ఏ సృష్టి అనేక పూర్వేషామపి, ఇంతకు ముందు సృష్టిల్లో కూడా, అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల్లాగా ఉన్నటువంటి వీళ్ళకి కూడా గురుహు అంటే వీళ్ళ పైవాడు అని, ఈశ్వరుడు బ్రహ్మాదుల కన్నా ఉత్కృష్టుడు, వారికి గురుస్థానీయుడు. అంటే ఏమిటి? ఈ హిరణ్య గర్భాదులకి ఈ సృష్టి ప్రారంభం అయ్యాకనే వాళ్ళ అస్తిత్వము. అంటే ఏమైనట్టు?
వీళ్ళకి ఆయుః ప్రమాణము కలిగి ఉన్నవారు. ఆయుః ప్రమాణం కలిగి ఉన్నవారు అంటే కాలేన కాలేన అవచ్ఛేదన ఇక్కడ కుదురుతుంది. కాలేన అవచ్ఛేద్యులు, వీళ్ళు అవచ్ఛేదం చేయదగినటువంటి వాళ్ళు అంటే నిత్యులు కాదు. అనిత్యమే కదా మరి, కొంతకాలం అంటే తర్వాత కాలం ఆ కాలంలో బ్లాక్ లో లేని స్థితి ఉంది వీళ్ళకి. ఇప్పుడు ఉన్నారు కరెక్టే, తర్వాత ఉండకపోవడం అనే స్థితి ఉంది హిరణ్య గర్భాదులకి. ఈయనకు అలా కాదు. గురువు కాలేన అనవచ్ఛేదాత్ అని కారణం చూపించాడు. సయేష పురుష సయేష పూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేదాత్. కనుక ఈ హిరణ్య గర్భాదులకు ఆ సృష్టిలో, ఆ ప్రళయం తర్వాత మళ్ళీ బీజ రూపంలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా మళ్ళీ పునరావృతం అవుతుంది, పునఃసృష్టి జరుగుతుంది. అప్పుడు మళ్ళీ బ్రహ్మత్వం వస్తుంది. అంటే ఈ బ్రహ్మకు ఒక ఆయుష్ ఉంది. హిరణ్య గర్భాదులకి ఆయుష్ ప్రమాణం ఉంది. తత్పూర్వము తత్పశ్చాత్తు ప్రాగభావము ప్రధ్వంసాభావము ఉంది. కానీ ఈశ్వర శబ్దం వాచ్యుడైనటువంటి ఆ శక్తికి కాలేన అనవచ్ఛేద. కనుక ఇక్కడ కాల విభాగముతో ఆయు ప్రమాణము లేనివాడు అంటే అజుడు, పుట్టుక లేనివాడు అంటే నిత్యుడు అని సాధించాడు. ఇవన్నీ అనుమాన ప్రమాణంతో సాధించావు కదయ్యా. అంటే ఈయన ఎంతకాలమే ఉంటాడు అని లేనప్పుడు అది నిత్యత్వం అన్నమాట. తస్య వాచకః ప్రణవః. సారీ, తస్య వాచకః ప్రణవః. ఓంకారము, ప్రణవం అంటే ఓంకారం. ఈశ్వరుడి యొక్క వాచకము అంటే ఈశ్వరుని తెలియజేసే శబ్దము. వాచకము అంటే శబ్దం అండి. వాచ్యము అంటే ఆ శబ్దము యొక్క అర్థము. వాచకం ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కనుక వాచకములకు భిన్నత్వం లేదు, అవి ఎప్పుడు ఏకస్థమయ్యే ఉంటాయి. శివశక్త్య యుక్తో యది భవతి అన్నట్లు. వాగ్ అర్థావివ సంపృక్తౌ. సరే, అంటే ఈ ఓంకారము అని ఏదైతే అంటున్నావో దాని అర్థమే ఈశ్వరుడు. అంచేత ఈశ్వరుని మనకి తెలియజేసే శబ్దం ఏమిటంటే ఓం అన్న శబ్దం. ఇతను ఓంకారముతో మాత్రమే బోధించబడతాడు. ఈయన ఇక్కడ ఒక కారికిస్తున్నది చూడండి. అదృష్ట విగ్రహో దేవో భావగ్రాహ్యో మనోమయ తస్యోంకార స్మృతో నామ తేనాహూత ప్రసీదతి అని ఒక కారికిచ్చారు. దేవుడు కళ్ళకు కనపడేది కాదు, దేవుడి శరీరము మనసు భావన ద్వారా గ్రహింపదగిన వాడు. ఓం అనేది అతని పేరు, ఈ పేరుతో పిలిస్తే ప్రసన్నుడు అవుతాడు అని స్మృతి వాక్యంగా చెబుతున్నారు. ఇంతకీ దీని ప్రణవము అని ఎందుకన్నారు అంటే ప్రకర్షేణ సూయతే అనేన ఇది ప్రణవ. దేని చేత అధికముగా స్తుతించబడుతున్నాడో అది ప్రణవము. లేదా ప్రకర్షేణ నౌతి ఇది ప్రణవ, అధికముగా స్తుతించున్నది గనక ప్రణవము. అంటే ఓంకారానికి ఈశ్వరుడికి ఉన్నటువంటి వాచక సంబంధము. వాచకం అంటే శబ్దము, వాచ్యం అంటే దాని అర్థం అని చెప్పుకున్నాం కదా. ఈ బోధించేది చెప్పారు ఇక్కడ. ఇది ఎప్పుడు వాచకం ఉందో వాచ్యము అదే సందర్భంలో ఉంటుంది. ఒకటి ముందు ఒకటి వెనక ఉండదండి. అట్లాగే ఈ ఈశ్వరుడికి మనకి పేరు పెట్టినట్టు తర్వాత పెట్టబడిన పేరు కాదు ప్రణవవాచకుడు అని. రెండు ఏకకాలమునందే ఉన్నాయి. అంటే ఈశ్వరవాచకమైన ఓంకారం అనే మంత్రస్వరూపం.
శబ్దము, శబ్ద బ్రహ్మము అంటాం కదా. ఇది ఓంకారము అతన్ని తెలియజేసేటటువంటిది. తస్య వాచక, అతన్ని ఎలాగ చెప్పాలి అంటే ఓ ప్రణవంలో ఉన్నాడు అని. తజ్జప తదర్థ భావనం. తర్వాత సూత్రం చెప్తున్నాడు. మనం ఎక్కడ మొదలెట్టాము? ఈశ్వర ప్రణిధానాద్వా అన్నాం కదా. ఎన్నో సూత్రం? 23. ఈశ్వర ప్రణిధానాద్వా అని కదా సూత్రం. ఏది? సంప్రజ్ఞా సమాధి, అసమ ప్రజ్ఞా సమాధి స్థితికి తీవ్ర సంవేగులు, మృదు సంవేగులు, ఇవన్నీ చెప్పుకునే సందర్భంలో ఇవేవి కాకపోతే ఈశ్వర ప్రణిధానాద్వా అసంప్రజ్ఞాత సమాధి సాధించవచ్చు అని చెప్పాడు. అది చెప్తున్నప్పుడు ఈశ్వర శబ్దానికి ఇప్పటి వరకు చెప్పాడు. ఇప్పుడు ప్రణిధానాత్, ప్రణిధానం అంటే ఏమిటో చెబుతున్నాడు అనమాట. ఈశ్వర ప్రణిధానాద్వా అన్నాడు కాబట్టి ఈశ్వర శబ్దం యొక్క వివరణ చెప్పి, ఇప్పుడు ప్రణిధానం అంటే ఏమిటంటే తజ్జప తజ్జప తదర్థ భావనం. ఇది ఈశ్వర ప్రణిధానం అంటే. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన ఎలా వాచకుడు, ఆయన ప్రణవ తస్య వాచక అన్నారు కనుక ఈ ప్రణవమును జపించుట ద్వారా లేదా తదర్థ భావనం, దాని అర్థమును భావన చేయుట ద్వారా, ఈ రెండిటి ద్వారా, ఈ రెండు మనకేం కలుగుతుంది? ఈ రెండిటిని ప్రణిధానము అంటాం. తజ్జప, ఆ మంత్రాన్ని జపించుట, ఆ ప్రణవ శబ్దనాదాన్ని జపించటం. తదర్థ భావనం, దాని అర్థమాన్ని మననం చేయటం, భావన చేయటం. భావన చేయటం అంటే ఏం కావాలి అంటే ముందు ధారణలో ఉండాలి, దానిని ధ్యానం చేయాలి. ఇది ప్రణిధానము అంటే అన్నాడు. అంటే ఒక యోగి ప్రణవాన్ని జపం చేస్తూ దాని అర్థమును భావన చేస్తుంటే కలిగే లాభం ఏమిటి అంటే చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఈ ప్రణవానికి భావన చేయడానికి ఏముందండి అందులో? నాకు అసలు అర్థం కాదు, ఓం అయిపోయింది. ఇందులో అర్థానికి భావన చేసేందుకు ఏముంది అంటే శంకరులు పంచీకరణం అనేటట్టు ఒక ప్రకరణ గ్రంథాన్ని రాశారు. చాలా చిన్న ప్రకరణ గ్రంథం అండి. ఎంత ప్రకరణ గ్రంథం అంటే మీకు గట్టిగా 20-30 వాక్యాలకు మించి ఉండదు అందులో. అందులో ఈ ఓంకార లక్షణాన్ని చెబుతారు. దానికి మళ్ళీ సురేశ్వరాచార్యుల వారు వార్తికాలు రాశారు. అది పెద్ద గ్రంథం మళ్ళీ. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే రాసిన గ్రంథం చాలా పెద్దది. అయితే ఓంకారం ఎలా వచ్చింది? అకార ఉకార మకారం వీటిని కలిస్తే ఓంకారం పుట్టింది. అకార ఉకారం మకారం కలిస్తే ఓంకారం ఎట్లా అవుతుందని చెప్పండి ఏమండి? శుభ ప్లస్ ఉదయము ఏమిటవుతుందండి? శుభోదయం. శుభోదయము. శుభాలో చివరన ఉన్న అచ్చ ఏమిటి? అకారం. కారం సార్. ఉదయములో ఉన్నట్టు మొట్టమొదటి అచ్చ ఏమిటి? ఉకారం ఉకారం. సార్. కారం. అకార ఉకార కలిస్తే ఏం చేశారు మీరు? ఓకారం. ఓకారం వచ్చిందండి. మొలసండి. అదేగా ఇక్కడ అయింది. అవును సార్. అకార ఉకార కలిస్తే ఓంకారం అయింది, ఊ అయింది, మకారం అలాగే అయింది, ఓం అని వచ్చింది. మకారము పొల్లే ఉంటుందండి, సున్నా ఉండదు. మకారము సున్నా ఉండదు, అంటే అనుస్వారం ఉండదు, మకార పొల్లే ఉంటుంది. ఇది పాణిని సూత్రాలు చదువుకుంటే తెలుస్తుంది. మోనుస్వార అని సూత్రం. అనుస్వార అసలు ఉండేది మకారం. ఇది పదాంతమునందు, తర్వాత పద అంతమునందు
అచ్చుకి ముందు ఉంటే అలాగే ఉంటుంది, మార్పు రాదు దానికి. కానీ హలిపరే, హల్లు గనక తర్వాత ఉన్నట్లయితే ఈ మకార హల్లుతారు. స్థానంలో అనుస్వారం వస్తుంది అని చెప్పాడు. మకార స్థానంలో అనుస్వారం వస్తుంది అనేది సూత్రం. కనుక మీరు సంస్కృత శ్లోకాలు చూసినట్లయితే పాదం బిందువుతో ఎండ్ అయ్యేది ఎక్కడున్నా సరే మకార పొల్లే ఉంటుంది. అనుస్వారం ఎప్పుడు వస్తుందంటే దాని తర్వాత హల్లు ఉంటేనే, మకారాన్ని తర్వాత హల్లు ఉంటేనే ఇది అనుస్వారం అవుతుంది. కానీ ఇక్కడ ఓం అని రాసినప్పుడు ఓ రాసిన తర్వాత మకార పొల్లే రాస్తాం, సున్నా పెట్టకూడదు. సరే మేము పెడుతున్నాం అంటే సరే మీ ఇష్టం అది. ఈ అకార ఉకార మకార అనేది మూడు తత్వాలు తీసుకొచ్చారు. ఒకటి బ్రహ్మవాచ్యము, విష్ణువాచ్యము, శివవాచకము అని, సృష్టివాచకము, స్థితివాచకము, లయవాచకము అని, ఇట్లా దీనికి అనేకమైనటువంటి తాత్పర్యాలని చెప్పి ఈ మూడు శబ్దాలు, ఈ మూడు కలిసి ఉండుట అంటే సృష్టి స్థితి లయ తిరోధ అనుగ్రహములు అన్నీ కలిగి ఉండు శక్తి ఓంకారములు ఒకటి. ఇంకా మనం ఏదో వల్లి చదువుకున్నాం కదండి, శిక్ష వల్ల భృగు వల్ల ఏదో చెప్పారు కదా మీరు. అవును సార్. ఆ అక్కడ ఏం చెప్పారు? వేదమును చిలకగా చిలకగా అని మనకి అక్కడి నుంచి ఎలా వచ్చిందో ఓంకారం చెబుతాడు. ఏమండి? లోకత్రయాలు ఎలా వచ్చాయి అనే విషయాన్ని చెప్తూ ఓంకారము సర్వ వేద సారముగా చెప్పబడింది. సర్వ వేదం అంటే అన్ని తెలుసుకోదగ్గవని సర్వజ్ఞ. అలా ఈ ఓంకార శబ్దాన్ని సాధించారు మహర్షులు. ఇవన్నీ చింతన చేయాలి కాబట్టి అంచేత తదర్థ మననం అన్న దగ్గర ఇంత విషయాన్ని అతని ఆకళింపులోకి రావాలి. అంచేత ఏం చేస్తున్నాడు ఆయన? ప్రణవమును జపిస్తూ ప్రణవ అర్థమును ఇంత భావన చేస్తూ ఉంటే అతనికి కలిగేది ఏమిటి అంటే చిత్త ఏకాగ్రత. ఇక్కడ వస్తాం మళ్ళీ వెనక్కి. ఇది ఎట్లా అయింది అంటే ఇక దాని యందు భావన చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి? భావన చేయాలంటే ఏం చేయాలి? దాని యందే మనసు లగ్నము చేసి ఉంచాలి. జపం చేయాలంటే ఏం చెయ్యాలి అంటే ఉచ్చరించడమో కొలతలు కొలవడమో, అంటే తనకి తాను అధ్యయనం చేస్తూ ఉంటాడు, స్వాధ్యాయం. ఇది ప్రణవ జపం. దాని యందు అర్థమనం కోసం చిత్త ఏకాగ్రత సాధ్యం అంటే ధ్యానము అని ధ్యానం చేస్తాడు. ఇట్లా చేస్తూ ఉండగా 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 అతనికి పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అంటాడు వ్యాస భాష్యంలో. ఈ యోగా సూత్రాలకి వ్యాస భాష్యము, నాగేశ భాష్యము ఇట్లా కొన్ని భాష్యాలు ఉన్నాయండి. చిన్న చిన్న అంశాల దగ్గర అభిప్రాయ భేదాలు తప్ప స్థూలంగా అందరూ ప్రధానంగా ఒకటే చెబుతారు. కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు వీళ్ళు డిఫర్ అవుతారు. దాన్ని అన్వయంలో ఉండేటటువంటి కాఠిన్యమే కానీ ఇతరత్రా కాదు. వస్తువులో ఏ మార్పు రాదు. సరే, అంటే ఇక్కడ ఏం సాధించారు? నువ్వు ఏదైతే నీకు చెప్పబడినటువంటి యోగ మార్గంలో చెప్పబడినటువంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఓంకారంతో సాధించబడుతున్నాయి. ఎందుకు? తదర్థ మననాత్లో ఉంది ఈ వ్యవహారం అంతా. ఎప్పుడైతే ఈ ఓంకారం యొక్క అర్థాన్ని మననము చేయటము ప్రారంభించాడో ముందేమవుతుంది? ఓంకారము శబ్దము అంటే ఏమిటి, అకార ఉకార మకారాలు అంటే ఏమిటి అని చూడంగానే ఈ విశ్వమంతా పరమాత్మ చైతన్యము అనేటటువంటి స్థితికి ఎదుగుతాడు వాడు.
అంచేత ఆయనకి పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అని అంటే కొత్త పదార్థం కనపడదు, ఉన్నదంతా ఆయనే అని తెలుస్తుంది. చెట్టు వేరు, గింజ వేరు, పుట్ట వేరు కాదయ్యా. దృశ్యమాన జగత్తు నశ్వరమైనది, అందులోని నిత్యతత్వం ఏదిందో అది పరమాత్మ చైతన్యము. ఆ చైతన్యము లయము కాదు అని ఈ సర్వ చైతన్యము యొక్క అనుభవము కలుగు. ఇదే పరమాత్మ సాక్షాత్కారం అంటే. ఏమండి, ఇదే పరమాత్మ విశ్వరూపము అన్నా కూడా. ఇలా ఇది వచ్చిన తర్వాత తతః ప్రత్యక్షేతనాదిగమోంతరాయాభావశ్చ అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ చైతన్యము బ్రహ్మ విష్ణువాదుల కన్నా కూడా ఉత్కృష్టమైనది అని చెప్పడానికి తతః ప్రత్యక్షేతనాధిగమో అంతరాయాభావశ్చ. ఈ ఈశ్వర ప్రణిధానం చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే ప్రత్యక్షేతనము అంటే జీవస్థితి, జీవుడి సాక్షాత్కారము, అంతరాయ అభావశ్చ. ఈ బ్రహ్మగారు పుట్టాడు, మళ్ళీ కల్పంలో మళ్ళీ ఇంకొక బ్రహ్మగారు పుడతారు, ఈ బ్రహ్మగారు నశిస్తాడు. ఈ కాలంతో గ్యాప్ లేకుండా, అంతరము లేకుండా సర్వకాల సర్వ అవస్థల యందు ఉండుట. అదండి అక్కడ నీళ్ళ జడ్లేదు కానీ నా దేశం కొనుక్కు గుండ్రంగా ఉంటే నల్లగా. అంటే ఈశ్వర ప్రణిధానము చేసినప్పుడు ఈశ్వరుడి యొక్క సాక్షాత్కారం కదా కలుగుతుంది. మరి ఇక్కడ ప్రత్యక్షేతనాధిగమో అంతరాయాభావశ్చ అని జీవుడి సాక్షాత్కారం కలుగుతుంటాడు ఏమిటి అనంటే, ఈశ్వరుడికి జీవుడికి భేదము అసలు ఏమిటయ్యా అంటే బుద్ధి అన్నది ఒకటే. ఈ జడమైన బుద్ధి నేను అనుకుని జీవుడు అనుకుంటే దాన్ని జీవుడు అన్నారు. ఈ జడమైనటువంటి బుద్ధి నేను కాదు అనుకునే జీవుడైతే వాడు ఈశ్వరుడు అవుతాడు. అంతే తేడా. అంటే ఈశ్వర చే గురువు గారు అయ్యా, సమయం ఒక చివరి 10 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్స్కి ఇవ్వగలరా? చూడండి అవకాశం ఉంటే. దేనిలో ఇప్పుడు చెప్పే పాఠం. ఆ, ఎందుకంటే మీరు 8:30కి క్లోజ్ చేశారనుకోండి, తర్వాత మీకు వేరే క్లాస్లో ఏదో అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు డౌట్ పరిగెత్తాలి కూడా. అప్పుడు మొదలెట్టామంటే ఇంకో అరగంట 2 గంట పడుతుంది, అందరూ నన్ను తిట్టుకుంటారు. అట్లాగే తప్పకుండా.
ఏం తిట్టుకోలేండి పెద్దన్న గారు. కంగారు పడకండి, మేమేమీ తిట్టుకోము మిమ్మల్ని. ఆయన కంగారు ఏం పడరమ్మా, మిమ్మల్ని కంగారు పెట్టారంతే. పెద్దన్న గారు కదా, అది పెద్దన్న గారు ఏది చెప్తే అదే. ఈశ్వరుడికి ఏ దోషము లేదు. అతడు సర్వజ్ఞుడు. అంటే మనకి ఎక్కడొచ్చింది? సాంఖ్యంలో చెప్పిన పురుష స్థితికి పై స్థితి అన్నమాట. సాంఖ్యంలో చెప్పిన పురుషుడు అనేవాడిని జీవుడు, అక్కడ బహుళత్వం ఉంది కదా. ఈ జీవ బహుళత్వం ఎందుకు వచ్చింది అని అంటే, జీవుడు బుద్ధితో అనుసంధానమైనంత కాలము జీవుడే. ఈ బుద్ధి నేను కాదు అనే పురుష స్థితిలో ఉంటే, ఏ సంబంధము లేని స్థితి కనుక ఉన్నట్లయితే అతడు శుద్ధుడు, నిత్యుడు, బుద్ధుడు, నిత్య శుద్ధ బుద్ధ అని చెప్పుకుంటాం మనం. వేదాంతాలలో చెప్పేమే ఇగో ఆ స్థితి ఈశ్వర శబ్దాన్ని చెప్తుంది. కనుక జీవుడు అంటే ఏమిటి? ఈ స్వస్వరూపము, తన స్వరూపము ముందు అది సాక్షాత్కారం అవుతుంది. తర్వాత ఈశ్వర యొక్క చైతన్యం యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఈ మధ్యలో కొన్ని మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏమిటా ఇబ్బందులు? ఈ సాక్షాత్కార స్థితికి ప్రణవమునక్క ఉపాసన చేయటంలో ఈ జీవ సాక్షాత్కారం కలగటానికి స్వస్వరూపము సాక్షాత్కారం అయిందంటే స్వామి స్వరూపం కూడా సాక్షాత్కారం అవుతుందండి. వ్యాధి శ్యాన సంశయ ప్రమాద అలసస్య విరతి భ్రాంతి దర్శనాలబ్ధ అవస్థితత్వాని చిత్త విక్షేపాస్తే అంతరాయ. ఓ 9 అంశాలని మనకి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. చేసి మనకి వ్యుత్థాన స్థితి అని ఒకటి చెప్పుకుంటాం చూడండి. అంటే ఆ సమాధి స్థితి నుంచి బయటపడటం. ఎందుకు పడ్డాము? చిత్త విక్షేపం కలిగింది గనక, చిత్త ఐకాగ్ర్యం తొలగిపోయింది గనక. కనుక ఈ విక్షేపాలు ఎందుకు కలుగుతాయి, ఎలాంటివి కలుగుతాయి అంటే ఇవి చెప్పడం ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడయ్యా అంటే, ఇవి ఏవి కూడా ఈశ్వర ప్రణిధానంలో మనకి ఇబ్బంది కలగవు. ఇవన్నీ మామూలు సాధన క్రమంలో చేస్తున్నప్పుడు ఉండేవి. ఈశ్వర ప్రణిధానంలో ఈ అవకాశాలు లేవు అని చెప్పడానికి అనమాట. అంచేది ఎలాంటి అంతరాయాలు తొలగిపోతాయి ఈశ్వర ప్రణిధానం వల్ల అని అన్నట్లయితే ఇక్కడ వ్యాఖ్యానం చూడండి, చాలా జాగ్రత్తగా మొత్తం అంతా వివరంగా మనకి వ్యాఖ్యానం ఇస్తారు. ధాతు రస కరణముల వైషమ్యము. వైషమ్యం అంటే ఎగుడు దిగుడు తరం అనమాట, పెరుగుట తగ్గుట. ఏమిటది? ధాతువు రస కరణములు. కరణములు అంటే కారణములు, దీనికి రావడానికి గల కారణం. వచ్చేటటువంటి దాని పేరు వ్యాధి. వ్యాధి చెప్పండి.
రండి 5ంటికి రండి. ఉమ్. దాన్ని వ్యాధి అంటారు. అంటే ఈ శరీరంలో జరిగేటటువంటి మార్పులు. అలాగే మనకి ట్రయాంగిల్ చెబుతారు, వాత పిత్త శ్లేష్మములు అని. ఈ వాతము, పిత్తము, శ్లేష్మము లేదా కఫం అంటారు కూడా. ఈ ధాతువుల వల్ల ఆహారంలో మార్పులు, వాటి ద్వారా వచ్చే ఆహార సారం ఏదైతే ఉందో అదే రసం ఉంది. ఇవి వీటి ద్వారా, అట్లాగే వీటి వల్ల ప్రభావం వల్ల జ్ఞానేంద్రియాల మీద, కర్మేంద్రియాల మీద ప్రభావము, వీటి వల్ల కలిగేటటువంటి దోషాలు వచ్చేది వ్యాధి అన్నారు. ఏమండి, స్థానము అంటే అకర్మణత్వము, యోగానుష్ఠానము చేయకపోవటము అన్నారు. అంటే ఏంటి? గురువులు శాస్త్రములు ఏవైతే మనకి ఉపదేశం చేశారో వాటిని మనం అనుష్ఠానం చేయకపోవటం, ఇది ధ్యానం. ఇక ఇది నిజమా కాదా, ఇది వస్తుందా రాదా, ఇలా చేయమన్నారు కానీ నేను ఇప్పటికే ఏడాది నుంచి చేస్తున్నాను, నాకు ఏమీ కలగలేదు, అసలు ఇందులో శక్తి ఉందా, గురువు చెప్పినటువంటి విషయం అందు సత్యత్వం ఉన్నదా, నన్ను మభ్యపెట్టాడా, ఇట్లాంటి వచ్చేవన్నీ సంశయం. ఇక సమాధి అంటే ఏమిటి అంటే, సాధనములు ఏదైతే ప్రాక్టీస్ చెప్పారో దాన్ని భావించటము, వాటిని సమకూర్చుటలో బద్ధకాన్ని ప్రదర్శించటము, ఇవన్నీ ప్రమాదాలు. చిత్తము, శరీరము బరువెక్కుట, ప్రవృత్తి పడిపోకుండా అలసత్వము అన్నాడు. అంటే స్థౌల్యము అంటామండి. స్థౌల్యం అంటే స్థూల స్వభావం. సాధకుడికి ఎప్పుడూ కూడాను శరీరము తేలిక పడుతుంది. సాధకుడికి సాధన విశేషము వల్ల, మంత్రశక్తి వల్ల, ధ్యానము వల్ల శరీరములో తేలికతనం కలుగుతుంది. అంటే తన బరువును అనుభవించడు, శరీర బరువుని. అలా అనుభవించటము వచ్చింది అంటే అర్థం ఏంటంటే, అక్కడ అతనిలో తమోగుణ ప్రకోపము ఎక్కువగా జరిగినది. రేపు చూద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇవాళ్లే కదా, ఇవాళ ఎక్కడదాంలే, ఇవన్నీ అన్నమాట. దీన్నే అలసత్వము అన్నారు. తర్వాత మనకి సాధన చతుష్టయంలో మొదటిది ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము. రెండోది ఏమిటండి? వైరాగ్యం. వైరాగ్యం అండి. ఇహ అముత్ర ఫలభోగ త్యాగ వైరాగ. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనిత్య వస్తువు తెలిసింది కాబట్టి దాని నుంచి వెనక్కి మరలుతాడు. విరతి, ఉపరతి అని చెప్తామే, ఉపరతి తితిక్ష అని చెప్తున్నాం అక్కడ. ఇది కలగకపోవటం అవిరతి. కలగటం అయితే విరతి, కలగకపోవటం అవిరతి. అంటే ఏమిటి? చిత్తాన్ని విషయముల యందు ఆసక్తత చూపించేందుకు పరిగెత్తించటం అన్నది అవిరతి, పరిగెత్తించకపోవటం విరతి. ఇది అయిన తర్వాత గురువు ఒకటి చెబితే, శాస్త్రం ఒకటి చెబితే దాని ఆపోజిట్ గా అర్థం చేసుకోవటం. ఈయన చెప్పినది ఒకటి, వాడు అర్థం చేసుకున్నది ఒకటి. విపరీతముగా, విపరీతం అంటే ఎక్కువ తక్కువ భయంకరమని కాదండి, భిన్నముగా, భిన్నముగా గ్రహించడం అన్నది. చెప్పినట్టు గణిస్తే ఏమిటవుతుందండి? ప్రమాజ్ఞానం, ప్రమా దర్శనం అనండి. భిన్నంగా చేస్తే భ్రాంతి దర్శనం. కనుక భ్రాంతి, దాన్ని భ్రమ అంటారండి. భ్రమ, భ్రమ భ్రమాజ్ఞానం అండి. భ్రమ. మొదటిది పాప బాబాలో మొదటి అక్షరం, అదే చెప్తున్నాను. విపర్యయ అన్నాం చూడండి మనం ఇంత ముందు. ఆ విపర్యయ ఇది, ఉన్నదానిని లేనిదానిగా ఊహించుట.
ఇక సాధన చేస్తున్నా కూడా ఏ భూమికకైతే యోగ భూమికకి చేరాలో అక్కడికి చేరలేకపోవటము అన్నదాన్ని అలబ్ధ భూమికత్వము అన్నారు. ఆ భూమికని ప్రాప్తించకపోవటం. ఒకవేళ అది లభించిన అక్కడ స్థిరంగా ఆ స్థితిలో ఉండలేకపోవటం అనవస్థితత్వము. ఇగో ఈ అంతరాయాలన్నీ కూడా మామూలుగా సాధనలో జరుగుతాయి. కానీ ఈశ్వర ప్రణిధానంలో వారికి ఈ అంతరాయాలు జరగవు. సహజంగానే ఈ అంతరాయాలు వాళ్ళకి కలగవు అని మనకి 31వ కారికలో చెప్పారండి. ఇక్కడ వరకు ఈశ్వర ప్రణిధానము, ఈశ్వరుడు అంటే ఎవరు, ఈశ్వరు యొక్క ఉత్కర్ష ఏమిటి, ఈశ్వరుడి యొక్క వాచకం ఏమిటి, తద్వారా జరిగే ఫలితాలేమిటి, ఆ ఈశ్వర ప్రణిధానం వల్ల చేసేటటువంటి వారికి కలిగేటటువంటి ఉత్కృష్టమైన ఫలితం ఏమిటి అంటే, ఇగో ఈ మామూలుగా సాధకుల్లో ఉండేటటువంటి అంతరాయాలేవి వీళ్ళకి కలగవయ్యా అనే విషయాన్ని తెలియజేశారు. ఇది అయిన తర్వాత తత్ప్రతిషేధార్థమేకత్వాభ్యాస తత్ప్రతిషేధార్థం. గురుగారు ఇంకొక శ్లోకం ఉంది దాని ముందు. ఏమిటది? దుఃఖ దౌర్మన్య శ్యాంగ. అయ్యో అవునండి. దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విశ్వాస విక్షేప సహభువ. అవునండి, అది వదిలేశా. కరెక్టే. అంటే ఏంటి? ఇప్పుడు మనం 9 రకాల అంతరాయాలు చెప్పుకున్నాం కదా. ఈ అంతరాయాలతోటి సప్లిమెంటరీ అంతరాయాలు అన్నమాట ఇవి ఇప్పుడు చెప్పదలుచుకుంది. సారీ, దుఃఖ ఏమండి దౌర్మనస్య అంగమేజయత్వము, తర్వాత శ్వాసము ప్రశ్వాసము, ఇవి కూడా విక్షేప సహభువ. ఏమండి అంటే మనకి చిత్తము చెలించటం అని ఉంది కదా. ఏదైతే లగ్నం చెయ్యాలో ఏకాగ్రంలో అక్కడి నుంచి చెలించటం అనే స్థితి చిత్త చాంచల్యము అంటారు. అది పిచ్చేది కాదండి. చిత్తము నిలకడగా ఉండకపోవుట. దేని యందు? లగ్న వస్తువు యందు. ఇక్కడ పరమాత్మ చైతన్యము నందు సాధకుడి యొక్క సాధన విశేషం వల్ల దీంతో పాటే సైమల్టేనియస్ గా పుట్టేవి ఇవి అంటున్నాడు ఆయన. అంతే. ఏమిటవి? దుఃఖం ఎవరైనా కోరుకుంటారండి? ఎవరిని అడిగినా సరే నాకు వద్దురా బాబు అనే దాన్నే దుఃఖము అన్నాడు ఆయన. దౌర్మనస్యము, మనస్సంబంధమైనది మనస్యము. అది ఎట్లాంటిది? దుహు అంటే చిత్త చాంచల్యము. ఇంకోటి, ఎవరైతే తీవ్ర సాధన చేస్తూ ఉంటాడో వాడు ఆ సాధన చేసే స్థాయికి ఎదగనప్పుడు, అంటే తన త్రిగుణములైనటువంటి సత్వరజస్తమో గుణముల యొక్క అదుపు చేసుకోకుండా పక్కవాడు చేశాడు కాబట్టి నేను చేస్తే తప్పేమిటి అని కొన్ని సాధనలు కొంతమంది చేస్తారండి. ఇంకా ఆయన గురువు ఉండడు, ఎవడో ఉండడు. నోట్బుక్ లో చూస్తాడు, లేకపోతే టెక్స్ట్ బుక్ లో చూస్తాడు, లేకపోతే యూట్యూబ్ లో చూస్తాడు, చేసేస్తాడు. నాకు చెప్పకూడదు, చెప్పాడుగా, అర్థమైపోయింది. పరిస్థితిని గమనించి వేయాలి మందు. ఇష్టం వచ్చినట్టు వేయటానికి లేదు. ఏమండి కనుక అలా చేసినప్పుడు జరిగే ఇదేమిటి అంటే దేహము అది తట్టుకోలేక కంపస్థితి కలుగుతుంది. దీన్ని అంగమేజయత్వం అన్నారు. ఆ శరీరం ఆ ధరించే శక్తిని కలిగి ఉండదు. అట్లాగే
శరీరంలోకి అవసరమైన దానికన్నా ఎక్కువ వాయువు ప్రవేశిస్తే శ్వాసము, ఎక్కువగా బయటికి పోతే ప్రశ్వాసం. ఇవన్నీ కూడా విక్షేపములే. విక్షేప సహభువ అంటే ఎప్పుడైతే చిత్తము విక్షేపము కలిగినదో వాటితో పాటు వెంటనే వీటితో పాటు కలిగి పుట్టేటటువంటిది. అంటే విక్షేప సహభువ అంటే చిత్తచాంతల్యముగా ఉండేటటువంటి మొదలైనటువంటి విక్షేపాలతో పాటే ఇది కూడా అనుభవంలోకి వస్తుంది. అంచేత ఇవి ఈశ్వర ప్రణిధానం చేసేవాడికి రావు. ఈశ్వర ప్రణిధానంలో ఉన్న విశేషమైనటువంటి లాభం ఏమిటంటే ఈ విక్షేపాలు, ఈ అంతరాయాలు ఇవేవి వారిని స్వతహాగా బాధించవు. కనుక సేఫ్ రూట్ అంటున్నాడు అనమాట. ఈశ్వర ప్రణిధానం అన్నది సేఫ్ రూట్. ఎవడికి? సంప్రజ్ఞాత సమాధి స్థితి వరకు వచ్చాకనే ఈశ్వర ప్రణిధానం చెప్పారు. అంటే సంప్రజ్ఞాత నుంచి అసంప్రజ్ఞాత స్థితికి కలగటానికి మధ్యలో సాధనా విశేషాలు, ఏది? ఉపాయములు, వేగములు, మృదుపాయులు, మధ్యోపాయులు, అధిమాత్రోపాయులు, మృదు సంవేగులు, మధ్య సంవేగులు, తీవ్ర సంవేగులు. ఈ క్లాసిఫికేషన్ లోని 9 రకాల అవతల ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఇగో ఈ బ్లాక్ లో ఈశ్వర ప్రణిధానాన్ని చెప్పారు. అంటే వాడు ఈ స్థితికి రావడానికి ముందు ఏం చేయాలి? సంప్రజ్ఞాత సమాధి స్థితి వరకు రావాలి. సంప్రజ్ఞాత సమాధి స్థితి అంటే ఏమిటండి? అంటే సత్వ రజస్తమో గుణములలో రజోగుణ ప్రధానమైన క్షిప్తము గాని, తమోగుణ ప్రధానమైన మూఢము గాని, సత్వగుణ ప్రధానమైన విక్షిప్తము గాని కాక కేవల సత్వగుణము కలిగినటువంటి ఏకాగ్ర్యం స్థితికి వచ్చినప్పుడు, అంటే వాడి దగ్గర కేవలంగా సత్వగుణ మాత్రమే మిగిలిన, ప్రధానుడు కాదు, సత్వగుణమే కలిగి ఉండవలెను. ఇక వాడు సంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గరకు వచ్చాడు. ఎక్కడి నుంచి మిగతా బ్లాక్లోనే ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ చెప్పబడినవి. ఇంకా మించి ఇంకేం కాదు. ఇక్కడ దాకా చెప్పి వారికి ఇగో ఇలాంటి వ్యవహారాలు ఏమి, ఈ అంతరాయాలు గాని ఈ విక్షేపాలు గాని కలగవు అని చెప్పి తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకి సరేనండి, నేను ఈశ్వర ప్రణిధానం చేయట్లేదు, సాధన చేస్తున్నాను. సాధన చేస్తుంటే నాకు ఈ అంతరాయాలను, ఈ విక్షేపాలు కలిగే అవకాశం ఉన్నాయిగా. మరి వీటిని ఎట్లా తొలగించుకోవాలి నేను? అంటే ఆ తొలగించుకోదగ్గ టెక్నిక్స్ ని ఇక ఇక్కడి నుంచి చెప్తున్నాడు. తత్ ప్రతిషేధార్థమేకత్వాభ్యాస అని తర్వాత సూత్రాన్ని చెబుతున్నారు. ఈ 32వ సూత్రం నుంచి రేపు చెప్పుకుందాం. ఎందుకంటే 32తో లింక్ గా 33 కూడా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం రేపు చెప్పుకుందాం. ఇవాళ ఇక్కడికి ఆపేద్దాం. అయ్యా లక్ష్మారెడ్డి గారు, గురుగారు, అడగమంటారా?